ఈ ఆకులు చూసారా, తామరాకులు అల్లే ఉన్నాయి. ఇది చామదుంప చెట్టు కింద దుంప నేలలో వస్తుంది కదా. ఇది చూడండి, ఇది మదర్ ప్లాంట్. మధ్యలో ముందు పెట్టిన దుంప ఇది. ఈ భూమిలో అల్లుకుపోయి భూమిలోంచి ఇంకోటి వచ్చింది చూడండి. ఇది అటు పక్కన ఒకటి, ఇదిగోండి కనిపిస్తుందా, అది ఇటు ఒకటి. 4 దిక్కుల 4 చిన్నవి వచ్చినాయి. ఇది ఒకటి, 1 2 3 4 అలా లోపల అల్లుకుపోతుంది అనమాట. ఇట్లాగే ఉంచితే ఇది టబ్బు, చిన్న టబ్బు ఇది. అంటే మన ఇంట్లో ఒక 4 5 ఉంటే సరిపోయే కూరగాయలు అన్నట్టుగా పెట్టాము. కానీ ఇది ఒక 4 నెలలు అలా పడుతుందండి అల్లుకుపోవడానికి. దుంపలు ఇంకా పెరగడానికి కాస్త లేట్ అనమాట. మన బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు అవి అయితే వెంటనే ఎప్పటికప్పుడే కాస్తూ ఉంటాయి. ఇవేమో 3 నెలల నుంచి 6 నెలల వరకు పడుతుంది. ఇలా అల్లుకుపోయిన తర్వాత మొత్తం ఈ కుండీ అంతా వచ్చాక ఓకే ఇవి సరిపోతాయి అనుకుంటే తీసి దుంపలు అవి తీసుకోవచ్చు. అందుకని మనకు మార్కెట్లో కూడా కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి అనుకుంటున్నా. మరి ఎక్కువ టైం పడుతుంది కదా దుంపలు పెరగడానికి. అది అన్ని రకాలు ట్రై చేద్దామని. ఇదో రకం దుంపలు, చాన దుంపలు. మా ఇంట్లో ఒకళ్ళు ఇష్టంగా తింటారు ఈ దుంపలు, అందుకని ఇలా చేసాం. అది మన ఇంట్రెస్ట్ అనుకోండి.